సరిహద్దుల్లో పాకిస్తాన్ బలగాలు జరిపిన షెల్లింగ్లో ధ్వంసమైన ఇండ్లను జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి జరిగిన నష్టంపై ఆరా తీశారు. దెబ్బతిన్న ఇండ్లను పునర్నిర్మించడానికి అవసరమైన సహాయం కష్ట సమయంలో అండగా ఉంటామని తెలిపారు. ఉత్తర కాశ్మీర్లోని బరాముల్లా జిల్లాలోని సలామాబాద్, లగామా, బందీ రింగల్ సహా ఉరీలోని షెల్లింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ఉమర్ అబ్దుల్లా పర్యటించారు. బంకర్లను నిర్మించాలనే డిమాండ్ను కేంద్రంతో చర్చిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మించుకోవడానికి ప్రజలకు సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఉరీ ప్రాంతంలోని ప్రజలు అనేకసార్లు బాధను భరించారని, అయితే ప్రతిసారి ఎంతో ధైర్యంతో తిరిగి కోలుకున్నారని అబ్దుల్లా తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ దళాలు సరిహద్దుల్లోని ప్రజలకు ఎక్కువ హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేశాయని ఉమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతాలు 2 రోజులుగా నిశ్శబ్దంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసి బాధితులందరికీ సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఉమర్. आपने खुद अपनी आंखों से देखा यहाँ का हाल, उरी का हाल है, वो टंगधार का हाल है, रजौरी का हाल है, पुंछ का हाल है. 2-3 दिन ऐसे बेरहमी से हमारे सिविलियन एरियाज पे गोलाबारी हुई. ऐसा लग रहा था जैसे पार की तरफ से जानबूझ के कोशिश की जा रही है कि ज़्यादा से ज़्यादा सिविलियन को इसके लपेट में लाया जाए. शुक्र इस बात का कि चलिए सीज़ फायर हो गया है. फ़िलहाल अब 2 दिन हो गए. LOC बॉर्डर जो हैं वो फ़िलहाल खामोश है कि तमाम उन घरों तक हम पहुँचें जहाँ नुकसान हुआ है. नुकसान का जो है करें, असेसमेंट करें और उसके